అన్న నమస్తే. ఏదైతే దేవాలగూడలో ఇన్సిడెంట్ జరిగింది, మైనర్ బాలికని ఇక్కడ చంపడం జరిగింది. ఇక్కడ ఏం మార్కు కూడా పెట్టలేదు పోలీస్ వ్యవస్థ. ఎవరు నిర్లక్ష్యము, ఎందుకు ఇలా వదిలేయడం జరిగింది, ఏంది అసలు? రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన గతంలో గొడవలు జరిగినాయి, అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కేసులు జరిగినాయి. పోక్సో యాక్ట్ కింద కేసు వీళ్ళు పెట్టినారు. ఏ రోజైతే అమ్మాయి బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టిందో ఆ రోజు నుంచి కూడా వీళ్ళ పైన వివక్షనే ఉంది. పోలీసు ప్రవర్తన పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. ఈ రోజు అతనికి బెయిల్ రావడం కావచ్చు, అలాంటి వ్యక్తికి బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టి ఈ రోజు ఒక 6 మంది చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పైకి వెళ్ళి అడిగితే ఇప్పుడు సెక్షన్లు తక్కువ పెట్టిరు. ఈరోజు చట్టం శిక్ష పడే సెక్షన్లు పెట్టలేదు కాబట్టి మేము ఒక తూతు మంత్రంగా ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. అంటే వాళ్ళ నిర్లక్ష్యం అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు ఇక్కడ ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఏదైనా పశువులు వచ్చి గడ్డి మేస్తాయండి, ఇక్కడ ఆధారాలు ఏం దొరుకుతాయి? అతన్ని శిక్షించే అవకాశం ఎక్కడుంది? సరే కుటుంబాన్ని చంపుకున్నాడు, అతను అవతల వాళ్ళని చంపిండు. మరి ఇప్పటి వరకు పోలీస్ శాఖ ఇక్కడ నుంచి అర్ధరాత్రి జరిగితే ఒక జైలు నుంచి బెయిల్ పైన వచ్చిన వ్యక్తి ఎంత దూరం పోతాడు? ఉన్నాడా లేడా, పట్టుకున్నారా పట్టుకోలేదా, చనిపోయిందా బతికిండా, అతనికి ఏం శిక్ష పడ్డది అనేది కూడా ఇక్కడ ఎవరికి క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. దానికి సంబంధించి పూర్తి ప్రభుత్వ వైఫల్యం అన్న. ప్రభుత్వం అంటే ఏంది, పోక్సో అంటే ఏంది, ఏదో పీటీ కేసులో అన్నది ఏదో బావుల దగ్గర గట్ల దగ్గర కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు అయిపోయింది. మరి పోక్సో యాక్ట్ ఎప్పుడైతే కఠినంగా అమలు పరుస్తారో, ఈరోజు ఉన్నోడు లేకుండా అందరికి శిక్ష పడుతుందో అప్పుడే నేరాలు కొంత తగ్గుముఖం పడతాయి, అప్పుడే అరాచకాలు జరగకుండా ఉంటాయని చెప్పి మేము తెలుపుతున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ వచ్చి ఏదైతే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినా కూడా పోలీసులు అరికడుతున్నారు. ఇప్పుడు సార్ ఏమంటున్నా, ప్రభుత్వంలో చేవెళ్ళ ప్రాంతం అంటే చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నాడు, ఉప సీఎం ఉన్నాడు. ఎవరు కూడా రాకుండా ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎవరినైనా అడుగడుగున ఇంటి దగ్గర అరెస్ట్ చేసి అవసరం చేయడం ఏందని. ఒక కుటుంబంలో 6 మంది, ముగ్గురు చనిపోతే, నలుగురు చనిపోతే పరామర్శించొద్దా? దాడులు చేయడానికి వస్తున్నాం. ఎవరి మీద? వాళ్ళు లేరు దాడులు చేయడానికి, వీళ్ళు లేరు. ఇక్కడ అందరు చనిపోయి ఉన్నారు. ఇక్కడ ఎవరి మీద దాడులు చేయాలి? ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లో తరలించడం, ఏదో తూతు మంత్రంగా దీన్ని ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటి నుంచి ఆగవు. ఖచ్చితంగా ముందుకు అందరూ చేయి కలుపుతున్నారు. ఇలాంటి అఘాయిత్యాల పైన కానీ దేనిపైన కానీ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అతను శిక్ష పడాలి. శిక్ష కాదండి, ఈరోజు ఎవరైనా బతుకుంటే కొంతమందికి న్యాయం చేస్తాం. అసలు చట్టాలు అమలు పరిచి పోక్సో కావచ్చు, గంజాయి కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, ఇలాంటి వాటిపైన పూర్తి పారదర్శకంగా అమలు జరిగే వరకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ రోజు జరిగిన ఈ షాబాద్ మండల్లో జరిగిన ఈ ఘటనకు మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వందే. రాజ్ కుమార్కి రాజకీయ పలుకుబడి కూడా ఉందనేసి కూడా చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు. గ్రామాలలో వర్గాలు ఉంటాయి, రకరకాల పార్టీలు ఉంటాయి. ఈరోజు మరి ఆ విధంగా కనుక ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తే మాత్రం వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులకో, వాళ్ళ కులానికో, వాళ్ళ సంబంధికులకో జరిగితే మరి అదే విధంగా ఫైర్ రివీల్ చేస్తారా? అదే విధంగా ఊరుకుంటారా? ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగినప్పుడే ఈ విధమైన వివక్ష చూపుతారా? అదే ఒక అగ్రకుల పిల్లలకు, ఇంకా ఎంపీ ఎమ్మెల్యే పిల్లలకు, వాళ్ళకు వీళ్ళకు జరిగితే మరి ఈ విధంగానే ప్రభుత్వం యంత్రాంగం ఇక్కడ హడావిడి ఇట్లా సాక్ష్యాలను చేర్పేసే విధంగా వదిలేసిపోతారా? ఇదంతా కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ అడ్వకేట్స్ కానీ, ఏ కుల సంఘాలు కూడా అతని మద్దతు తెలిపొద్దని నేను కోరుకుంటున్నా. ఇంకోటి వీడియో కూడా చక్కర కొడుతుంది సోషల్ మీడియాలో. ఏదైతే రాజ్ కుమార్ రైల్వే ట్రాక్ మీద కూడా నడుచుకుంటూ వెళ్తారు, ఇంకా మరి పోలీస్ శాఖ, రైల్వే శాఖ కానీ, అధికారులు కానీ, అతను వెతుకుతున్నటువంటి బంధువులు కానీ, పోలీసు వాళ్ళు కానీ స్పష్టం చేయాలి. ఇక మనం అనుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అదే కనుక అతనికి జరిగితే చెప్పలేము. తదుపరి విచారణ పోలీసులను బట్టి మనకు తెలుస్తుంది. మీరేం డిమాండ్ చేస్తున్నారు మరి? డిమాండ్ సార్, ఈ రోజు డిమాండ్ చేయడానికి వాళ్ళ కుటుంబాల్లో ఎవరు మిగిలిలేరు, వాళ్ళు బతికిలేరు. ఒక మాట చెప్తున్నా నేను, నెక్స్ట్ పోక్సో చట్టం కానీ, ఇప్పుడు ప్రమాదకరంగా తయారైన గంజాయి స్మగ్లింగ్ కానీ, ఏ ఇతర చట్టమే 100% అమలు జరగాలి. ఈరోజు ఉన్నోనికి ఒకటి, లేనోనికి ఒకటి జరిగితే కింది స్థాయిలో ఉన్నోనికి భయం అవ్వట్లేదు. దానికిలో ఏం పోక్సో చేసినా, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా రాత్రి బయటకు వస్తున్నారు. మరి వీళ్ళకి కూడా అదే ధైర్యం, అదే అలసట అయిపోయింది. కాబట్టి చట్టాలు పకడ్బందీగా అమలు పరిచినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, వివిధ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా అవగాహన కల్పించినప్పుడే ఈ యువతకు ఇప్పుడు వస్తున్నటువంటి చెడు మార్గంలో పోకుండా కల్పించినప్పుడే కొంతవరకు అడ్డుకాటు వేయగలుగుతాం తప్ప ప్రభుత్వమే దీనిపైన స్పష్టమైన మార్గదర్శకాలు, చట్టాలు అమలు పరిచేటట్టు చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఈరోజు మా గ్రామంలో ప్రజలందరూ భయభ్రాంతకు గురైనటువంటి సందర్భం. ముఖ్యంగా ఏంటంటే ఈ పోక్సో కేసు అనేది ఈరోజే తెలుస్తుంది.
గతంలో మరి ఆమె మైనర్ ఉండడం వల్ల అక్రమ సంబంధం ఉందనేది కూడా మరి కుటుంబ సభ్యులకు లోపల తెలిసి ఉన్న ఒక భార్యగా ఆమెను ప్రశ్నించడం అయితే జరిగింది. ఇది తప్పు, వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామ కానీ ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం అయితే జరిగినటువంటి సందర్భం ఇంటి వరకు. ఆ సందర్భంలో మరి ఈమె మీద కక్ష కట్టిండా లేదంటే ఎవరైనా కనీసం ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భార్యకు తెలిసినప్పుడు ఎవరు కూడా ప్రశ్నించడం అయితే జరుగుతున్నటువంటి సందర్భం. ఆ కోణంలోనే మీద కక్ష పెట్టుకొని భార్యని గిట్ట హత్య చేసిన అదృష్టం ఉందో మరి ఒక అపవాదన అవుతుంది. ఇంత ఘోరం అయితే జరిగింది సార్. దాదాపు ప్రజలందరూ భయభ్రాంతులకి, కుటుంబ సభ్యులందరూ ఎంతో మనోవేదనకు గురైనటువంటి ఆమె ఒకటే పాప వాళ్ళకి. బట్ ఏంటంటే గ్రామం లోపల మరి ఆ అబ్బాయి కూడా ఈ ఆఫ్టర్ 2018 కంటే ముందు, పెళ్లి కంటే ముందు ఎలాంటి చెడు ఆలోచనలు కానీ ఇట్లా అంటే లేకుండే, ఇక మామూలుగానే తిరుగుతుండే, చదువుకుంటుండే ఉంటుండే. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకు 2 కొడుకులు పుట్టిరు. ఒకరు 2 years ఉంటారు బాబు, ఒకరు 3 years ఉంటారు చిన్న బాబులు, 2 కొడుకులే. మరి వాళ్ళని చూసుకుంటూ అమ్మాయి ఇక్కడ ఇంటి దగ్గర ఉంటుండే. బట్ ఇక అనుకోని కనకంలో మళ్ళీ షాబాద్లో కొన్ని రోజులు ఈయన ఏదో జల్సాలకు అలవాటై కొన్ని అప్పుల పాలైనటువంటి సందర్భం కూడా పేరెంట్స్ చెప్పడం జరిగింది. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నటువంటి సందర్భం అక్కడక్కడ ఉంది. ఇలా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, ఏం పని చేయట్లేదు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా ఈ అప్పుల పాలు అన్నటువంటి సందర్భం ఉన్నది. ఆ కోణంలో ఆయన తనకున్నటువంటి పొలం 2 ఎకరాలు అమ్మి జల్సాలకు దాదాపు ఎంతో పెద్ద మొత్తంలోనే అప్పులు ఉండే, అవన్నీ ఖర్చు పెట్టుకొని అన్నటువంటి సందర్భంలో నువ్వు వీడుంటే చెడిపోతున్నావు అని చెప్పి షాబాద్లో వాళ్ళకు ఇల్లు ఉంది సార్, స్టేడియం పక్కనే. ఆ ఇంట్లో పోయి కొన్ని రోజులు కాపురం అక్కడే, కుటుంబం అంతా అక్కడే ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్న తర్వాత ఈ మరి ఏ విధమైన పరిచయం అయిందో అక్కడే షాబాద్లో ఈ ఎవరైతే అమ్మాయి అక్రమ సంబంధం ఏదైతే పెట్టుకున్నాడో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కేసు పెట్టిందంట. మరి అది రీసెంట్గానే తను ఒక 15 రోజుల ముందే మరి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సందర్భం అనుకుంటున్నారు అందరూ. బట్ ఏంటంటే ఆ బెయిల్ మీద వచ్చిన 15 రోజుల లోపలే మరి ఈ ఎంత క్రూరమైన నిర్ణయం తీసుకుండో, ఎందుకు అట్లా తీసుకుండో మరి అందరితోని జర డల్డల్గానే, ఎవరు బయట ఏం మాట్లాడేవారు ఏం కాదు, తన పని ఎంత అని చేసుకుంటుంటే ఎవరి దగ్గర కూడా పోయేటోడు కూడా అయితే కాదు. అలాంటి సందర్భంలో మరి అనుకోకుండా ఇంక మాకు 12:30 మధ్యలో మా సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బాగా ఇక రోడ్డు మీద అందరు చూసి ఏదో ఇష్యూ అయింది షాబాద్లో, మరి ఇక్కడ చెరువు దగ్గర చెరువు ఉందని చెప్పి మాకంటే ముందున్న మా ఊరు పెద్దలు కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా పోలీసుల సార్ కూడా ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళు చెప్పిన సూచన మేరకు వెతికితే ఈ సంఘటన అవుతుంది. ఘోరం సార్, చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పునర్గతం కావద్దని కోరుకుంటున్నాం. అసలు రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, ఏం చేసేవాడు, మిగతా జీవనోపాధి ఏంటి అసలు ఆయనది? దాదాపు ఇక మా ఊరే అయినది, ఇదే దైవాలగూడ గ్రామమే. ఇక్కడే పుట్టిండి, ఇక్కడే పెరిగింది కాబట్టి మామూలుగా వ్యవసాయం చేసేవాడు. వాళ్ళకు ఒక ట్రాక్టర్, వ్యవసాయంతో పాటు కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తుండే సార్. ఫస్ట్ లవ్ మ్యారేజ్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఒకటి మైనర్ బాలికను లవ్ చేసిన అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇదంతా? ఫస్ట్ మ్యారేజ్ కూడా లవ్వేనంట కదా? ఫస్ట్ అయితే ఆయన లవ్ మ్యారేజే చేసుకున్నాడు. అబ్బాయిది ఇదే ఊరు, అమ్మాయిది కూడా ఇది ఇక్కడే ఊరు, సేమ్ క్యాస్ట్. అయితే మరి ఇది ఒకే ఊళ్ళో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయి బీడీ స్టూడెంట్, మంచి క్లెవర్ స్టూడెంట్, ఆమె మంచిగా చదువుకుంది కూడా. బట్ ఏంటంటే ఇంకా చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ షాబాద్లో వీళ్ళు ఏ విధమైన పరిచయం ఏర్పడిందేమో కానీ అది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారానే బయటకు వస్తుంది. కేసు ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా గొడవలు అవుతున్నాయి అనే సందర్భం ఇప్పుడు తెలుస్తుంది సార్ మనకి. ఏదైతే ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ఏదైతే ఒక అమ్మాయిని లాక్కొని వచ్చి బయట కొట్టడం లాంటిది చేస్తున్నాడు కదా, సీసీ ఫుటేజ్ రికార్డింగ్, అదంతా ఇక్కడ జరిగిందా? అది ఇక్కడ కాదు సార్, షాబాద్లో అది విజువల్స్ అన్ని షాబాద్లో ఉన్నాయి. అక్కడ మరి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మరి ఇక్కడ ఏం రికార్డు కాలేదు సార్, కొంచెం డల్గా ఉంది. ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కానీ కొంత మబ్బులు చీకట్లు కదా, అంత క్లారిటీగా ఏం కనబడలేదు. ఇక్కడ డల్గా ఉన్నాయి. ఒక స్కూటీ మీద ఒక 6 సాయంత్రం పూట వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది సార్. ఆ సమయంలో ఈ ఊర్లో ఎవరికైనా కలిసి మాట్లాడటం కానీ ఏమైనా చేసిండా? నిన్న సాయంత్రం పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుకుంటే నెమ్మదిగా యథావిధిగా సాయంత్రంలో ఇంటికి వెళ్ళినట్టు సందర్భమే ఉన్నది. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయాడా లేకపోతే పరారులో ఉన్నాడా? ఇప్పటి వరకు ఆ ఇంటిమేషన్ తెలియదు సార్. మరి పరారులో ఉన్నాడని మేము అనుకుంటాం. తద్వారా మాకేమి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఆయన అరెస్ట్ అయిందా, మరి దొరికిందా దొరకలేదా అనే విషయం తెలియదు. కానీ ఇలాంటి సందర్భం అయితే ఉంది సార్. రాజ్ కుమార్ అనే వ్యక్తి ధైర్యవంతుడా లేకపోతే భయస్తుడా? ఎందుకంటే ఒక 6 మందిని చంపడం అంటే చాలా ధైర్యం ఉండాలి కదా. ఇంత ముందుకు ఎలా ఉండేవాడు విలేజ్లో? ఇదంతా విలేజ్లో వచ్చేసి ఎవరితోనైతే గొడవ లేడు ఇప్పటి వరకు, ఏ గొడవలు అంటూ ఏం లేవు. కానీ ఈ ఆఫ్టర్ ఈ 2 years లోపల ఓన్లీ ఇంకా వాళ్ళ కుటుంబ నేపథ్య భావంతోనే ఇంటి తగద వరకు ఉన్నట్టు అనిపిస్తుంది సార్.
ఆ అబ్బాయి అయితే మంచివాడే ఉండే. వాళ్ళ ఎస్టీ, మేము బిచ్చపోలము, మేము అడక తింటోళ్ళము. మా కులం పిల్లని తీసుకోర్రు, ఇక తీసుకుపోయిండేమో ఇష్టం ఉన్నదేమో. ఆ పిల్లని ఏరే మాట ఇచ్చినాము, హైదరాబాద్ మాట ఇచ్చినాము. లగ్గం పెట్టుకుర్రు. లగ్గం పెట్టుకున్నాక ఆ పిల్లగాన్ని చేసుకుంటే పిల్లగాని నెంబరు ఈ అబ్బాయికి ఇచ్చి ఇక ఈ పిల్లగాన్ని తీసుకొని పోయి బతుకుతుర్రు. మంచిగానే ఉండే. తీసుకొని పోయిరంటే షాబాద్లో ఇల్లున్న దానికి ఉన్నారు, మంచిగానే ఉండే. 2 కొడుకులు పుట్టిర్రు, మంచిగానే ఉండే. ఏదోటి పక్కన అమ్మాయి ఇష్టపడని ప్రేమించారని వార్త తెలిసింది అంటారు జనాలందరూ. అంటుంటేనే వింటున్నాము, కళ్ళగుట్ట చూడలేము, మాకు తెలియదు, మేము ఉండేది ఈడ. ఇక గొడవ అయితే వాళ్ళన్న ఆ పిల్లకి కేసు వేసిందట గట్టిగా. కేసు వేస్తే వాళ్ళన్న బిల్లు తెచ్చిండట. 2 వారాల 15 రోజులు ఆ అబ్బాయి వచ్చి 15 రోజులకు ఈ వేషం చేసిండు. ఈ అన్ని 6 జీవులు ఒకతానికి చేసిండు ఆ అయ్య. మరి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరితోనైనా కలవడం కానీ మాట్లాడడం కానీ చేశాడా? మేము చూడలే బేరా, చూడలే. పోతుంటే వస్తుంటో చూసినాం. అలా చేను కోతుంటాడు, ఆ చేను పొలం ఉందాడ, బండి మీద పోతుంటాడు, ఇట్లా రోడ్డు పోటు పోతుంటాడు, షాప్ కాడికి వస్తాడు, అలా కొడుకులను తీసుకొస్తాడు, బిస్కెట్లు అవో ఇవో ఇప్పిస్తాడు, మళ్ళీ తీసుకొని పోతాడు. కానీ మేమైతే ఇంతవరకు మాట్లాడలేదు. ఇంతవరకు అయితే ఆ అబ్బాయిని చూసినాం పోతుంటే వస్తుంటే, కానీ ఇంతవరకు మాట్లాడలే. ఆ అబ్బాయితో మాట్లాడలేదు. మరి ఎట్లా ఉంటాడు మిగతా టైంలో కానీ? ఎట్లా ఉండేది మరి అందరితో ఊర్లోతో? ఎవరిని మనలేదు. ఆ అబ్బాయి కూడా పుట్టిండంటే, పెరిగిండంటే, పెద్దగా అయ్యిందంటే ఎవరిని ఓ మాట అనలేదు. కొట్లాడ గొడవ ఏం పడలేదు ఈ ఊర్లో. ఆ అబ్బాయి ఏం పెట్టుకోలేదు, మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం కూర్చుందో ఏమైందో. 6 జీవులు పోయినాయి బిడ్డ. మా పానం లేదు కొడుకు. ఎవరు నమ్మటట్టు లేదు. ఎవరు నమ్మాలి చెప్పు? ఇవాళ రేపట్లా అట్లా అయిపోయింది బిడ్డ. పానం జల్లు అంటుంది గుండెల. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వైఫ్ లవ్ మ్యారేజ్ అని చేసుకున్నారు కదా, ఆమె ఎలా ఉండేది? ఎట్లా ఉండేది మరి ఆమె ప్రవర్తన? ఆ పిల్ల మంచిగానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గొడవ అయితే వాళ్ళ ఇళ్ళలో పోయి ఎవరు చూస్తారు? మేము ఆ ఇళ్ళలో చూడము. బయటికి వెళ్తానే కనిపిస్తేనే గిల్లీలో పెట్టడానికి వస్తుంది నీళ్ళు. ఇక్కడ నీళ్ళు పైపు వేయడానికి వస్తుంది. నేను చేప కాడికి నా మనమరాలను తీసుకొని బిస్కెట్లు అవి తీసుకొని పోతుంటే, తిన్నవా అత్తమ్మ, వంట అయిందా, చాయ్ అయినవా అని అడిగేది. ఇక తాయిన అని అంటుంటే కానీ ఇక అంతే. ఇక కానీ మంచిదే ఉండే ఆ పిల్ల. ఇప్పుడు రాజ్ కుమార్ అనే ఇల్లు ఇక్కడేనా? ఇక్కడ ఉన్నది. మరి అక్కడ పబ్లిక్ అమ్మాయి తలిగారలు ఒకటే ఊరు. వాళ్ళు ఎస్టీ, మేము పిచ్చపోలం. మా కులం పిల్లని తీసుకుపోయిండు కదా, ఇక చేసుకున్నాడు. ఇష్టం ఉన్నదేమో, ఎందుకు ఎడవాపాలి అనుకుని ఇక అంతకే సైలెంట్ ఉన్నామో చేసుకొని పోయిండు. కొడుకులు పుట్టిరి, మళ్ళీ పక్కన చూసుకున్నానంట, గొడవలు అయ్యారంట. మళ్ళీ ఆడికి వెళ్ళి ఈడికొచ్చారంట. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో షాబాదులు ఉన్నారంట. పబ్లిక్ చెప్తుంటేనే వింటున్నాం, కానీ మేము మా ఇంట్లో కోము చూడము. బయటికి వెళ్తేనే కనిపిస్తారు, చూస్తాం గంతే. కానీ ఇక మేమేం మాట్లాడపోయాము. ఎప్పుడు తెలిసింది మీరు ఇక్కడ చనిపోయిందనేసి మీకు? ఇక తెల్లారినాక పోలీసు వాళ్ళు బండ్లు అన్నీ వస్తే వచ్చినాం మేము. ఏమైంది ఇట్లా అయింది, మా ఊరికి పోలీసు వాళ్ళు బండ్లు వచ్చినాయని వస్తే ఇట్లా చంపిర్రు అని అంటుంటే చూసినాము. ఆ శవాన్ని అయితే చూడలే మేము. ఉస్మానియాలో రాత్రి తీసుకుపోయారంట. రాత్రి పోలీసు వాళ్ళే వేసారంట. వస్తుందంట. పొలంలో పనికి వెళ్ళి పొద్దుమికి ఇంటికి వస్తాము, ఇక్కడ వండుకుంటాము, వండుకొని తిని పండుకుంటాము ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు. ఈ గొడవ అయిన సంగతి మా పిల్లలు అయితే మంచోళ్ళే, మా కళ్ళ ముందర పుట్టి మా కళ్ళ ముందర పెరిగిన వాళ్ళే. మా పిల్లలు అవ్వ తాత అని మంచిగా వలకరిస్తుర్రి. పోయేటప్పుడు వచ్చేటప్పుడు చేను కొయ్యి వచ్చేటప్పుడు వాళ్ళ చేనులు మా చేనులు ఒక దుక్కే ఉన్నాయి. ఈ వాళ్ళు పోతుంటే పలకరిస్తుంటాం వచ్చినాము. కానీ ఎన్నడూ గొడవ నడుస్తుందంటే ఇటువంటిది ఎన్నడూ మేము చూడలేము. మేము చిన్న పిల్లలు 7 ఏళ్ల పిల్ల మేము మనం వచ్చినాం మీ ఊరికి, కానీ ఇటువంటి గొడవ మేము ఎన్నడూ చూడలేము. ఇక మంచి చిన్న బాబులు ఉన్నారు, 4 ఏళ్ల బాబు, 2 ఏళ్ల బాబు. ఎట్లా ఉండేటారు? మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా చూసుకున్నాడు, మంచిగానే ఉంచిండు. భార్యను కూడా చేసుకున్న రోజులు మంచిగానే ఉంచిండు. తొలుత పిల్ల ఊరికి ఇస్తుంటాం, కానీ ఇక ఇక్కడ చూసుకున్నది తెలియదు. వాళ్ళ మంచు కుదిరిందేమో చేసుకుర్రని అక్కడ క్యాన్సల్ చేసి ఇక్కడ చేసుకున్నారు. మంచిగానే తొలతో బిడ్డ కూడా చచ్చిపోయింది. మళ్ళీ 2 బాబులు పుట్టిర్రు, మంచిగా చూసుకున్నాడు, మంచిగానే ఉన్నాడు. కానీ ఇంత అవుతుందని మాకు తెలియదు. ఏనాడు చూడలేమేమి ఇటువంటిది, ఇన్ని ఎద్దులు అవుతుంది. కానీ అంతే సార్. ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్? మీ అందరు చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఏది కూడా పెట్టలేదు పోలీస్ వ్యవస్థ. ఏం చెప్తారు ఇదంతా? పోలీసు వాళ్ళకి ఇంత నిర్లక్ష్యం ఉన్నది, ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఉన్నది. గరీబులను పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు గరీబ్ పిల్ల చచ్చిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోలేడు.
అదే బలిచిన పిల్లలు వస్తే ఈడ పట్టించుకోకుండా ఈడ అంతా 100 మంది ఈయనే ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటుంది, మంచి వాళ్ళు, రక్తం పోతుంది అక్కడ. అది వారం కొడితే వెళ్ళిపోతుంది, ఇంకోటి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడడానికి ఒక వారం రోజుల్లో వస్తుంటారు పబ్లిక్, ఎంతోమంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రతి ఒక్కరు అయ్యో పిల్లలు చచ్చిపోయిందంటే హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు. నేను కూడా మా ఊరే కానీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన ఇక్కడ చూద్దామంట అని మా పిల్లలు మా ఊరు పబ్లిక్ ఇట్లా చనిపోయారని హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. పొద్దుగాల 6 గంటలకు తెలిస్తే 6 గంటల నుంచి మా పిల్ల చనిపోయినంత బాధ అనిపిస్తుంది మాకు. ఆ పిల్లలు చిన్నపిల్లలు వీళ్ళందరూ ఇంత సైకోలం చేయడం ఈ మందు వల్ల. ఈ పబ్లిక్ను ఏం చేస్తున్నారు, మందు తాగుతున్నారు జనాలు. గవర్నమెంట్ మందు తాగితేనేమో గవర్నమెంట్ నడవది, మందు తాగపోతే మందు తాగితేనేమో ఈ పరిస్థితి. మొన్న సీఎం చెప్తున్నాడు అలా మా ఇంటి ఆయన తాగి ఖరాబ్ చేసిండు, అది అయిపోయాడు. ఇప్పుడు మా పిల్లలు కూడా గోడలు పట్టుకొని నడుస్తున్నారు. మరి గోడలు పట్టుకొని నడవలిగే కారణం మీరే కదా, మందు అమ్మకంతేనే కదా. మీరు మందు అమ్మకుండా బంద్ చేసి లేకుంటే పిల్లలను కంట్రోల్ పెట్టి పిల్లలను ఊర్లో ఊర్లో వెరిఫై చేసి బాగా తాగుబోతు తిరిగి జులాయిగా తిరిగే పిల్లలను వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి కదా. జులాయిగా ఎవరైతే తిరుగుతున్నారో పిల్లలు ఆ పిల్లలను కొంచెం వాళ్ళకు సజెషన్ ఇవ్వాలి కదా. ఇట్లా మీరు జులాయిగా తిరగద్దు, చదువుకోవాలి, మీరు ఒక ప్రయోజకులు కావాలరా భయ్. మీరు ఇట్లా తిరిగితే ఇట్లా లవ్లు చేసి ఇట్లా తిరుగుడు, ఇట్లా రోడ్ల మీద తిరిగి ఇట్లా తాగితే అని గవర్నమెంట్ పట్టించుకోదా? తల్లిదండ్రికి ఇంటలేరు, మరి ఎవరు పట్టించుకోవాలి? గవర్నమెంట్ పట్టించుకోదు. అది ఇంకా తాగుర్రా భయ్, సాగుర్రి. మీరు దస్తనే మాకు పని, మీరు తాగితేనే మాకు పని, అంతేగా. మీరు దస్తనే మాకు పని వస్తుంది. ఇప్పుడు ఏసీబీ డీసీబీకి వచ్చినట్టు ఆ పిల్లల్ని చంపినందుకే వచ్చింది కదా, లేకపోతే గిరికి ఎందుకు వస్తుండే, ఈ ఊరికి ఎందుకు వస్తుండే? ఎమ్మెల్యే గతే లేడు. ఇంకా ఈ ఊరు వచ్చి కూర్చోవాలి కదా, కూర్చేసుకొని మేము వేస్తాం కదా ఓట్లు. ఇది వచ్చి కూర్చోవాలి కదా. నువ్వు ఏమైంది రోగం? ఇక్కడ వచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడెక్కడ అరికట్టిరా అని చెప్తున్నారు, ఆపుతున్నారు. ఎందుకే అరికడతారు? ప్రజాప్రతినిధి ఎందుకు ఎవరికి ఆపుతాడే చెప్పు? ఎమ్మెల్యే తప్పిండా? ఎమ్మెల్యే చచ్చినోనికి ఎమ్మెల్యేనే, చంపినోనికి ఎమ్మెల్యేనే, మాట్లాడటం అందరికీ ఎమ్మెల్యేనే కదా. ఆయన ఎందుకు కొడతారు? ఇప్పుడు రాజ్ కుమార్ పరారులో ఉన్నాడు, ఎవరు నిర్లక్ష్యం అంటారు? మరి ఇక టెక్నాలజీ పెరిగింది అంటారు, మీ మీడియాలు చెప్తారు. టెక్నాలజీ పైకి వెళ్ళి పెరిగింది, కిందికి వెళ్ళి పెరిగింది అంటారు. ఇక్కడికి మరి ఎక్కడా ఈ టెక్నాలజీ? చంపినోడు 24 గంటలు అవుతుంది, ఇంకా 4 గంటలు అయితే 12 గంటలు దాటిపోయింది. ఇంకా టెక్నాలజీ ఇంకా వస్తుంది కొత్తగా. అమెరికాలో దుబాయ్లో రావాలి టెక్నాలజీ, కానీ మన దాని టెక్నాలజీ లేదు. ఇంకా గరిబోనికి టెక్నాలజీ లేదు. అదే బల్చడానికి అయితే టెక్నాలజీ వస్తుండే. అదే బల్చడానికి టెక్నాలజీ తొందరగా వస్తుంది, గరిబోనికి టెక్నాలజీ రాదు. ఇప్పుడు రాజ్ కుమార్కి రాజకీయ పలుకుబడి ఉందంటారా? మరి ఇక ఉంది లేదు మనకి ఎందుకు అంత సోపొద్దు దోపిడి. మనం ఉంది అని అంటలేము. వాడు తాగిండా, వేరే సంబంధం ఉందా, వాడు భార్య బిడ్డలు చంపుకుంటే వాడు సైకోని అనుకోవాలి. ఈ మందు తాగడం వల్ల వాడు సైకో తయారైపోయాడు, అంతేగా. ఈ మందు తాగడం వల్ల సైకో అయిపోయాడు, అంతే. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా? ఏం చెప్పాలి? ఇగో గిడ దిక్కే లేదు. మేము ఏమంటామంటే ఇక్కడ సెక్యూరిటీ ఉండాలి, దీనికి ఒక బార్కెట్ ఉండాలి. ఊర్లో గ్రామ పంచాయతీలో ఎవరినో ఒక మనిషినే పెట్టాలి, ఒక కానిస్టేబుల్. ఇప్పుడు పొద్దుగాల చనిపోయాడు, రేపటి వరకు వస్తారు, ఇంకా చూడని వాళ్ళు చాలా మంది వచ్చి చూస్తారు. ఇది ఒక బార్కెట్ పెట్టి దీనికి ఒక భద్రత పెడితే వచ్చిన వాళ్ళు చూస్తారు అంటున్నాం మేము, అంతే. ఇక వచ్చి చూసేం లేబర్ మా పిల్లలు కానీ మాట్లాడు. ఇప్పుడు రాజ్ కుమార్ మీది ఇదే ఊరు అంటున్నారు కదా, రాజ్ కుమార్ ఎట్లా ఉండేటాడు? మరి మ్యారేజ్ మా పక్క ఊరు కానీ మేము నేను 35 ఏళ్ళ నుంచి ఆడ పుట్టినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. అంతకుముందు నేను పాలదందా చేస్తుంటే వాళ్ళ నాయన నాకు పాలు పోస్తుంటే చిన్న పిల్లలు, అంతే తప్ప మనం ఆ పిల్లల గురించి ఎట్లా పెరిగి ఏందని మనకు తెలియదు. మనం 35 ఏళ్ళ హైదరాబాద్ ఉండబట్టి. ఏదైతే దేవాలగూడకు సంబంధించిన ఫోక్సో కేసు నమోదైన వ్యక్తి 6గురిని చంపడం చూసాం మనందరం. సో అదే 6గురిని చంపిన వ్యక్తుల్లో ఒకటి రాజు, ఫస్ట్ వైఫ్ వాళ్ళ రిలేటివ్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వయాన కోడలు అవుతుంది అని చెప్తున్నారు, ఏం చెప్తారో చూద్దాం. ఏమైంది అసలు, ఏం చెప్తారు ఇదంతా? అది మనకు తెలియదు సార్. ఇప్పుడు మనం ఉండేది హైదరాబాద్. మా అమ్మాయిని ఇక్కడ దేవాలగూడకి ఇచ్చినాం. వాళ్ళు బాగానే ఉన్నారు, కాకపోతే జర ఆయన పరిస్థితి బాగాలేక ఇక్కడ మన మైనాబాద్ పోయి ఇంత వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ చేసుకుంటా ఏం చేసాడు, ఆయన ఆల్రెడీ అమ్మాయికి సంబంధం వచ్చింది. సంబంధం చేసినాక పెళ్లి చేద్దామన్న టైంలోనే ఏం మాయమంత్రం చేసిండో వీడు చేసి లేపుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక దాని తర్వాత ఇక వాళ్ళకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాటలు లేవు, ఏం లేవు. వాళ్ళ బతుకు వాళ్ళు బతున్నారు, వీళ్ళ బతుకు వీళ్ళు బతున్నారు. అంతవరకు ఆడికి అయిపోయినాక ఏం చేసిన ఇక మెల్లమెల్లగా వాళ్ళ అమ్మ ఈయన ఒక ఆమె ఉంటుంది ముసలమ్మ. ఆ ముసలమ్మతోటి ఇక మెల్లమెల్లగా తల్లి అన్నప్పుడు ఇక ప్రేమ ఉంటుంది కదా సార్. ఇంకా అట్లా ఇట్లా వచ్చిపోతుండే. ఇక మా అల్లుడు మా బిడ్డ ఇక మాట్లాడకపోతుండ్రి.
అట్లా అంతవరకు అంతవరకు రాదు. ఆడు క్లోజ్. ఆడికి అయిపోయినాక 4 సంవత్సరాల నుంచి మళ్ళీ తోటి ఇప్పటికి మాట్లాడారు ఆయన ఇప్పుడు రాజ్ కుమార్ ఆయన పేరు, మాకు కూడా తెలియదు ఆయన పేరు. మేము ఇప్పుడు మాది హైదరాబాద్ మాది. ఆయన ఎట్లా చేసుకుంటే ఏం సంగతి ఆ లెక్క వాళ్ళకి తెలుసు. ఇక ఆడికి ఇది ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక 1 month ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా బాబుకు, 10 రోజుల కింద బాబు ఈయనే ఉన్నాడంట, ఇక్కడనే ఉండి చేసి ఇట్లా ఇది అయిపోయిందంట. వాళ్ళని కూడా తెలియదు అంట. 4 గంటలకు మాకు ఫోన్ చేసిండు, ఇట్లా అయింది ఇట్లా సంగతి మామయ్య ఇట్లా సంగతి అంటే, సరే వస్తున్నామని చెప్పి మబ్బులు వచ్చినాం సార్. నేను వస్తాకల్లా ఇక శవమై అప్పటికి శవమై డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోయారంట. ఏదైతే మైనర్ బాలికను కూడా లవ్ చేశారనేసి కూడా ఫోక్సో కేసు కూడా అయిందన్నారు కదా. ఏదైతే ఇక్కడే చూసుకున్నట్టయితే ఇంటికి ఆపోజిట్ చెరువు ఉంది, ఆ చెరువు కాడనే చంపడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మరి ఆయనని? అంటే వాడు ఎంత మూర్ఖుడు ఉన్నాడు, ఎంత చాలా ఇది ఉన్నాడు. అసుంటోని మాత్రం ఈ భూమి ఉంచదు సార్. ఉరిశిక్ష తీసేసేయాలి డైరెక్ట్. అసుంటో ఉన్నా అనుకో డైరెక్ట్ వాడిని చూసి ఇంకో 100 మంది నేర్చుకుంటారు. 100 మంది నేర్చుకుంటారు. వీళ్ళని ఏం చేస్తలేము, ఇంకో అమ్మాయిని చేశారు, ఇంకో అమ్మాయిని చేశారు, ఎవడేం చేస్తలేరు, వీళ్ళు నన్నేం చేస్తారు, 6 మందిని చంపినాను కూడా ఏం చేస్తలేరు అని అంటారు. అసలు మనిషిని ఉంచదు సార్. వాడిని చూసి 100 మంది నేర్చుకుంటారు. వాడు బతుకున్నాడు. ఈసారి ఒక అమ్మాయిని మన తొండిపల్లి కన్నా నేను చంపేసాడు చూడు సార్, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ప్రభుత్వంలో. అట్లా చేసేసాలి, ఎన్కౌంటర్ చేసి వాదం చేస్తే అసలు ఇది భయం భక్తి ఉంటుంది. కాకపోతే ఇట్లనే కుళ్ళ ఇచ్చిపెట్టేసినాం అనుకో, ఎన్నడికైనా కూడా ఇట్లా ఒక్కొక్కడు రెచ్చిపోతూ ఉంటారు. ఇవాళ రేపటి ఏమవుతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తలేదు, ఏం లెక్క ఏం లేదు. ఆ పిల్లలు ఎంతున్నారు సార్, ఆ పిల్లల ఎంతనా ఇది ఉండాలి. ఆ పిల్లల చిన్న పిల్లలు నీకు చదువు కాకపోతే ఇచ్చిపెట్టిపోయేది ఉంటుంది వాళ్ళ అమ్మల ఇంటి కాడ. నాకు వద్దు, నాకు అదే అమ్మాయిని చేసుకుంటా అని చెప్పి అమ్మాయి నాన్న చేసుకొని బతికేది ఉంటుంది. ఇది వాళ్ళ అమ్మల ఇంటి కాడ ఇచ్చిపెట్టిపోయేది ఉంటుంది. కానీ ఎందుకు సంథింగ్ అక్కడ ప్రాణం చేసేవి, ఇక్కడ ప్రాణం చేసేవి, ఇక్కడ 3 ప్రాణాలు చేసేవి, ఇక్కడ 3 ప్రాణాలు చేసేవి. నీకు ఏమొచ్చింది అలా లాభం? కుమార్ మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్స్ కి అలవాటైన, జల్సలకి అలవాటైన అనేసి కూడా, ఆస్తిపాస్తులు కూడా గట్టిగా ఉన్నాయనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఇంట్లో చంపాడో అక్కడ వెళ్ళి చూసాము, అక్కడ ఇంట్లో కూడా చాలా వస్తువులు కూడా సామాన్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఇల్లులు కూడా చాలా ఉన్నాయనేసి కూడా అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారు మరి? నాకు తెలియదు సార్. మేమైతే హైదరాబాద్లో ఉంటాం సార్. అమ్మాయిని ఇచ్చినామా ఏమైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కోసం అంతవరకు మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళు మా అల్లుడు మా అక్క మా బావ చనిపోయాడు. మేము ఇచ్చిన మా చుట్టమవుతాడు ఆయన చనిపోయి మొన్న సంవత్సరం దినమైంది. అంతవరకు కానీ మేము ఎప్పుడు రాము చేయం. ఎప్పుడైనా వస్తే మా బిడ్డను మా అమ్మాయికి మా అల్లుడు. ఫోక్సో కేసు అయిందని మీకు తెలిసిందా? ఫస్ట్ ఏది కేసు అయింది ఆయన మీద అనేసి మాకు తెలియదు సార్ ఆ సంగతి. మా అల్లుడు చెప్పలే, మా బిడ్డ కూడా ఎవరేం చెప్పలే మాకు. బెయిల్ వచ్చిన వ్యక్తి, బెయిల్ ఇచ్చిన ఎస్ఐనే సస్పెండ్ చేసిరు మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ. అలాగే ఈ రోజు ఇంకో వార్త కూడా వస్తుంది, ఒక వీడియో వైరల్ అవుతుంది. రైల్వే ట్రాక్ మీద కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజ్ కుమార్ అనేసి కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ వస్తున్నాయి. ఏం చెప్తారు ఇదంతా మరి? మనకి ఏం తెలుస్తా సార్, మనం ఉండేదేమో హైదరాబాదు. ఏదో ఇట్లా చనిపోయిందంటే చూడడానికి వచ్చినాం అంతవరకు. ఏదో సాగు కానీ వచ్చినాం అంతవరకు, కానీ మనకి ఏది తెలియదు సార్. ఇక్కడ ఊరు సంగతి ఊరోళ్ళకి తెలుస్తుంది. మేము ఏం డిమాండ్ చేయడానికంటే ఇక వాళ్ళకి తెలుసు, ఊరోళ్ళకి తెలుసు సార్. ఇంకా మనకి ఏమంటే మన అల్లుడు కాబట్టి ఏం అడుగుతాం చెప్పు. ఆయన వాళ్ళ బాధలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏం అడగడానికి వాళ్ళే ఉంటారు సార్. మనకి అసలు మన ఊరు కాదు కదా సార్ ఇది. మన ఊరు అయితే మన లెక్క అయితేనేమో మనం అడగడానికి వస్తుంది. ఈయననే ఒక మాట మా అల్లుడే ఆయనతోటి మాట్లాడాడు, ఈయనతోటి మాట్లాడాడు. ఏంటంటే ఇప్పుడు మా బిడ్డతోటే మాట్లాడుతాడంట ఆడపిల్ల అంతవరకు. మళ్ళీ రాజ్ కుమార్ మా బిడ్డతోటే మాట్లాడతాడంట, మా అల్లునితోటి అసలుకి మాట్లాడాడంట అంతవరకు. వస్తాడా ఏమన్నా కావాలా, కూర మటన్ కావాలన్నా చికెన్ కావాలన్నా ఏం కావాలన్నా చచ్చి పెడతాడంట, తింటాడంట, పోయేస్తా అంట. ఆయన మోయావాళ్ళ కిరాయికి ఉంటాడు. మీరేం చెప్తారే? నడిపోయిన బిడ్డ, ఆయన నడిపోయిన బిడ్డ వాళ్ళ కూడా అమ్మ నాయన లేరు. ఆ నాయన కూడా వాళ్ళ డాడీ కూడా చనిపోయిన చెట్టు కిందనే పెట్టాడు సార్.